హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 2 స్టాక్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 2 స్టాక్స్ కూడా మనకి ఫర్దర్గా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ 2 స్టాక్స్ కూడా నిఫ్టీ 50 స్టాక్స్ కాదనమాట, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రేంజ్ స్టాక్స్ అనమాట. బట్ మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్, అలాగే వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్స్ అనేవి అన్నీ కూడా బాగున్నాయి అనమాట. ప్రీవియస్ క్వార్టర్స్ అన్నీ కూడా కంపేర్ చేసినట్టయితే కనుక ఆ 2 స్టాక్స్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా, ఒక 2 స్టాక్స్ వాటి యొక్క లెవెల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ 2 స్టాక్స్ కూడా ఫర్దర్గా గ్రో అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి, బట్ ఇంకా కూడా ఫర్దర్గా గ్రో అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఆ 2 స్టాక్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీ మీద అలాగే నిఫ్టీ మీద ఆప్షన్స్ ట్రేడింగ్ చేశాను అనమాట. సో నాకు కొంత ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఆ ప్రాఫిట్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏ ఆప్షన్లో ట్రేడ్ చేశాను, ఇచ్చి ఎవ్రీథింగ్ చూసిన తర్వాత ఈ 2 స్టాక్స్ గురించి మనం డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు నేను ఆప్షన్స్ ట్రేడింగ్ చేశాను అనమాట. బ్యాంక్ నిఫ్టీ అక్టోబర్ 24,000 పుట్ ఆప్షన్ అనేది బై చేశాను. సో దీంట్లో అరౌండ్ నాకు 5,872 రూపీస్ అనేది ప్రాఫిట్ అని వచ్చిందనమాట. సేమ్ కాల్ అనేది వాట్సాప్ ప్రీమియం గ్రూప్ వాళ్ళకు కూడా ఇచ్చాను, వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. అలాగే నిఫ్టీ అక్టోబర్ 11,700 పుట్ ఆప్షన్ కూడా నేను చేశాను అనమాట. దీంట్లో అరౌండ్ నాకు 1,200 1,300 ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఇంకోసారి చేశాను, మళ్ళీ కూడా లాస్ వచ్చిందనమాట. లేదా అనుకుంటే అరౌండ్ 7,500 8,000 దాకా ప్రాఫిట్ వచ్చేది. బట్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల లాస్ వచ్చింది. సో మినిమం ఏదైతే నాకు వచ్చిన ప్రాఫిట్ పోగానే ఎగ్జిట్ అయిపోయి అనమాట. సో ఇది కూడా ఆప్షన్ కాల్ వాళ్ళకి ఇచ్చాను. సో వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. అరౌండ్ 33 దగ్గర నుంచి కూడా 30-40 దాకా కూడా వెళ్ళింది. అరౌండ్ 7 రూపీస్ అంటే అరౌండ్ 28% ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట. 23% 28% దాకా ప్రాఫిట్ వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ అలాగే నిఫ్టీ ఈ రెండిట్లో కూడా మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. సో అలాగే హోల్డింగ్స్లో నాకు మనపురం షేర్స్ ఎస్టర్డే బై చేశాను, బీటీఎస్టీ చేశాను. అది కూడా అరౌండ్ నాకు 900 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. సో ఓవరాల్గా నాకు 6,500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఒక 1,000 రూపీస్ ఛార్జెస్ పోయినా సరే ఒక 5,500 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. ఏదైతే కాల్స్ నేను తీసుకున్నానో సేమ్ అదే కాల్స్ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో వాళ్ళకి కూడా ఇచ్చాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద మీకు నా వాట్సాప్ నెంబర్ అనేది కింద స్క్రోల్ అవుతుంది. ఆ వాట్సాప్ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేసినట్టయితే కనుక నేను డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో నేను డైలీ కూడా ఇంటర్డే కాల్స్, ఆప్షన్ కాల్స్, షార్ట్ టర్మ్ కాల్స్ అలాగే లాంగ్ టర్మ్ కాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఆ కింద ఏదైతే వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి అనేది మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఈరోజు మన మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు మన మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఒక 2 స్టాక్స్ చెప్తాను కదా. సో ఇవి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రేంజ్ స్టాక్స్ అనమాట. బట్ ఫ్యూచర్లో ఇంకా కూడా గ్రో అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ కొంచెం పెరిగాయి, బట్ ఇంకా కూడా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అలాగే వీళ్ళ యొక్క ఫండమెంటల్స్ నేను చెక్ చేస్తున్నప్పుడు మంచి స్టాక్స్ అనేవి ఇచ్చాయి అనమాట. సో ఆ 2 స్టాక్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి అలంబిక్ ఫార్మాక్యూటికల్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో చాలామంది ఈ స్టాక్ ఇప్పుడు బై చేయాలా చాలామంది అడుగుతున్నారు. సో అడుగుతున్నారు కదా అని చెప్పేసి నేను కూడా వీడి యొక్క ఫండమెంటల్స్ చూద్దామని చెప్పేసి ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ చూశాను. సో అన్నీ కూడా బాగున్నాయి అనమాట. మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఏదైతే ఫార్మాక్యూటికల్ కంపెనీ ఉందో ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూశాను. అలాగే వీళ్ళ బ్యాలెన్స్ షీట్స్ కూడా చూశాను, అన్నీ కూడా బాగున్నాయి అనమాట. ప్రస్తుతం అలంబిక్ ఫార్మాక్యూటికల్స్ లిమిటెడ్ 960 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో డివిడెండ్స్ కూడా ఇది అరౌండ్ 1% డివిడెండ్ ఇస్తుంది. సో ఏదైనా కంపెనీ, ఒక మంచి కంపెనీ 1% డివిడెండ్ ఇస్తుందంటే బెటర్ అనమాట. సో వీటి యొక్క ఫండమెంటల్స్ అనేవి మనం ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత చార్ట్స్లోకి వెళ్ళి ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. సో నేను screener.inలోకి వచ్చాను, అలంబిక్ ఫార్మాక్యూటికల్స్ లిమిటెడ్ దాంట్లోకి వచ్చాను. సో ఇది ఒక ఫార్మాక్యూటికల్స్ ఏదైతే ఫార్మాక్యూటికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో ప్రస్తుతానికి ఇది మనకి 962 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 18,877 క్రోర్స్ ఉందన్నమాట. సో కొంచెం లో మార్కెట్ క్యాప్ ఉంది. అలాగే 50 వీక్ హై చూస్తే కనుక 1,129 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. 50 వీక్ లో మార్కెట్ క్రాష్లో ఇది 435 రూపీస్ కూడా దొరికిందనమాట. స్టాక్ పీ రేషియో చూస్తే 17.8. ఏదైనా స్టాక్ 25 కింద బిలో పీ రేషియోలో దొరుకుతుంటే అది మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతున్నట్టు. అలాగే బుక్ వాల్యూ వచ్చేసరికి 233 ఉంది. డివిడెండ్ వచ్చేసరికి అరౌండ్ 0.731% దాకా డివిడెండ్ ఇస్తుంది. ఆర్ఓసీ కూడా 24.2 ఉందన్నమాట. అలాగే మనం డిఫరెంట్ అన్ని చూసుకుంటే కనుక అన్నీ కూడా బాగున్నాయి. అలాగే డెప్ట్ చూస్తే కనుక 600 crores ఉందన్నమాట. వీళ్ళు రెగ్యులర్గా డెప్ట్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే కనుక 682 ఉంది. బట్ మనకి కొంచెం హై వాల్యూషన్స్
వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. చెప్పాను కదా ఏదైతే ఫార్మా సెక్టర్ కంపెనీస్ బాగా ర్యాలీ అయ్యాయి కదా, అందువల్ల ఈ స్టాక్ కూడా కొంచెం బాగా హై వాల్యుయేషన్స్లో దొరుకుతుంది అనమాట. సో మనం చార్ట్ చూసుకున్నట్టయితే కనుక మార్కెట్ క్రాష్ కాకముందు ఇది 674 ఆ రేంజ్లో ఉండేది. మార్కెట్ క్రాష్లో 435 ఆ రూపీస్ దాకా వచ్చిందనమాట. మళ్ళీ కూడా ఇప్పుడు బాగా రైజ్ అయింది. ఈవెన్ 1000+ వెళ్ళి మళ్ళీ కూడా కొంచెం సస్టైన్ కింద పడి మళ్ళీ కూడా రైజ్ అవుతుంది అనమాట. సో ఈ స్టాక్ని మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చూసే ముందు ఇంకొన్ని బ్యాలెన్స్ షీట్స్ అలాగే డిఫరెంట్ థింగ్స్ అనేవి చూద్దాం. ఈ కంపెనీ యొక్క ప్రోస్ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు డెప్ట్ అనేది రెడ్యూస్ చేసుకున్నారు. డెప్ట్ ఫ్రీ కంపెనీగా వర్చువల్గా డెప్ట్ ఫ్రీ కంపెనీగా మారారు. అంతేకాకుండా లాస్ట్ 5 ఇయర్స్గా 24.13% CAGR గ్రోత్ అనేది చూపిస్తుంది అనమాట, ప్రాఫిట్ గ్రోత్ అనేది. అలాగే ROE కూడా లాస్ట్ 3 ఇయర్స్గా గుడ్ రిటర్న్స్ ఇచ్చింది. సో 24.32% ఇచ్చింది. అలాగే డివిడెండ్ పేఅవుట్ కూడా అరౌండ్ 1% దాకా ఇస్తున్నారు కదా, సో అది కూడా బాగా ఇస్తుంది. సో కాన్స్ వచ్చేసరికి ప్రమోటర్స్ వచ్చేసరికి వాళ్ళ యొక్క స్టేక్ ఏదైతే ఉందో హోల్డింగ్స్ని 3.20% అనేది స్టేక్ని తగ్గించుకున్నారు. అది ఒకటే వీళ్ళ యొక్క కాన్స్ అనమాట. సో పీర్ కంపారిజన్ చూస్తే కనుక కొన్ని పెద్ద ఫార్మా సెక్టర్ కంపెనీస్ దాంతో పోలిస్తే ఇది కొంచెం చిన్నదనమాట. మార్కెట్ క్యాప్ సైజ్ రూపంలో కానీ లేకపోతే నెట్ ప్రాఫిట్స్ అవన్నీ చూసుకుంటే కనుక కొంచెం చిన్నది. బట్ మంచి ఫండమెంటల్ కంపెనీ. మన క్వార్టర్ రిజల్ట్స్ వాటిలోకి వస్తే కనుక డిసెంబర్ 2017 నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్లో కనుక వీళ్ళ యొక్క సేల్స్ చూస్తే కనుక గ్రాడ్యువల్గా 840 crores దగ్గర నుంచి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు అరౌండ్ 1457 crores చూపిస్తున్నారు. రీసెంట్ సెప్టెంబర్ క్వార్టర్లో చూపించారనమాట. అలాగే వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం హై రేంజ్లో ఉన్నాయి. అవి కూడా ఎక్స్పెన్సెస్ అనేవి కూడా పెరుగుతూ వస్తున్నాయి. అది మంచిది కాదు. బట్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా కంపెనీ డెవలప్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం పెరుగుతాయి అనమాట. అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినా సరే మంచిగా వీళ్ళ యొక్క రిటర్న్స్ అనేవి ఏదైతే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేవి బాగా చూపిస్తున్నారు. అలాగే నెట్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినా సరే ఎవ్రీ క్వార్టర్లో కూడా వాళ్ళు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. రీసెంట్ సెప్టెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 333 crores అనేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ పే చేసిన తర్వాత వీళ్ళకి వచ్చే నెట్ ప్రాఫిట్ కూడా బాగా చూపించారన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ కంపెనీకి పాజిటివ్స్ ఫ్రెండ్స్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ మనం ఎవ్రీ ఇయర్ కన్నా చూసినా సరే వీళ్ళకు సేల్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగున్నాయి. ఎక్స్పెన్సెస్ కొంచెం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ వీళ్ళకి నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ డివిడెండ్ పేఅవుట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్స్ చూసినా సరే అన్నీ కూడా బాగున్నాయి. బట్ ఏదైతే లైబిలిటీస్ ఉన్నాయో లైబిలిటీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అనమాట. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా బాగున్నాయి. అలాగే షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ చెప్పాను కదా, ప్రమోటర్స్ కొంత స్టేక్ అనేది తగ్గించుకున్నారని. ఈ క్వార్టర్లో అరౌండ్ 3% స్టేక్ అనేది తగ్గించుకున్నారు. సో డిసెంబర్ నుంచి కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు ఆ 72.97% స్టేక్ అనేది. బట్ ఈ సెప్టెంబర్ క్వార్టర్లో అరౌండ్ 3% స్టేక్ అనేది తగ్గించుకున్నారు. అలాగే FIS చూడండి ఫ్రెండ్స్, FIS కూడా కంటిన్యూస్గా గ్రాడ్యువల్గా ఇవాళ ఏదైతే స్టేక్ హోల్డ్ చేస్తున్నారో అది హోల్డ్ చేసుకుంటూ వచ్చారు. బట్ రీసెంట్ క్వార్టర్లో కొంచెం తగ్గించుకున్నారు. అలాగే DAS వచ్చేసరికి వాళ్ళ యొక్క స్టేక్ని 3 నుంచి 5%, 7% దాకా హోల్డ్ చేస్తున్నారు. రీసెంట్ క్వార్టర్లో 2% స్టేక్ అనేది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రేజ్ చేశారు ఫ్రెండ్స్. అంటే స్టేక్ని పెంచుకున్నారు అనమాట. అది కొంచెం పాజిటివ్ న్యూస్. అలాగే పబ్లిక్ ఎవరైతే మన రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్సిస్టెంట్గా వాళ్ళ యొక్క స్టేక్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ కంపెనీ అనేది చాలా మంచి కంపెనీ ఫ్రెండ్స్. ఫార్మా సెక్టర్ కంపెనీస్లో మనం టాప్ స్టాక్స్ లైక్ సన్ ఫార్మా కానీ లేకపోతే కొన్ని పెద్ద స్టాక్స్ అనేవి చూస్తుంటాం. బట్ ఇలాంటి స్మాల్ స్టాక్స్ కూడా బాగా గ్రోత్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్టాక్ని మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఇప్పుడు చార్ట్స్లో చూద్దాం. వీళ్ళ యొక్క ఫండమెంటల్స్ అన్నీ బాగున్నాయి కదా, మన చార్ట్స్లోకి వెళ్ళి టెక్నికల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఏ లెవెల్స్ దగ్గర ఈ స్టాక్ని బై చేయాలో అపోలో లిమిట్ యొక్క టెక్నికల్స్ చూసేసరికి ఈ స్టాక్ ప్రస్తుతం మనకి అరౌండ్ 960 రూపీస్ 962 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. సో ఈ స్టాక్ని మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలంటే ఇది కనుక 870 లేదా 890 లేదా 900 ఈ రేంజ్ కనుక వచ్చినట్టయితే కనుక రీసెంట్ టైమ్స్లో మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్స్ అనేది టెస్ట్ చేసింది. సో ఏదైతే 900 రేంజ్ 870 నుంచి 900 రేంజ్ కనుక ఇది వచ్చినట్టయితే కనుక ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతం కొంచెం ఆగండి, ఎందుకంటే డౌన్ ట్రెండ్ నడుస్తుంది. లాస్ట్ 3 డేస్గా స్టాక్ అనేది కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. సో మనకి ఈ 870 నుంచి 900 రేంజ్ కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే కనుక మనం కొంత క్వాంటిటీ అనేది దీంట్లో యాడ్ అనేది చేసుకోవచ్చు. మనం డిస్కస్ చేసాం ఫండమెంటల్స్ బాగున్నాయని చెప్పేసి మన క్యాపిటల్ అంతా కూడా ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకండి, కొంత క్వాంటిటీ మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయండి అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, అలెంబిక్ ఫార్మా. సో ఫండమెంటల్గా మంచి కంపెనీ, ఫార్మా సెక్టర్ కంపెనీ. అలాగే వీళ్ళ యొక్క టెక్నికల్స్ కూడా బాగున్నాయి. అలాగే స్టాక్ కూడా కంటిన్యూస్గా గ్రో అవుతుందన్నమాట. రీసెంట్ టైమ్స్లో ఏదైతే మార్కెట్ సడన్ ఫాల్స్ ఉన్నాయి కదా, రీసెంట్గా పడింది. సో అందువల్ల ఈ ఫార్మా సెక్టర్ కంపెనీస్ కూడా కొంచెం కింద పడుతున్నాయి. సో ఏదైతే ఈ లెవెల్స్కి కనుక మళ్ళీ వచ్చినట్టయితే కనుక, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ చూడండి ఇక్కడ వీక్ రిజెక్షన్స్ జరిగాయి అనమాట. సో మళ్ళీ కూడా ఇక్కడికి వస్తే
మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. సో 870 నుంచి 900 ఈ రేంజ్లో కనుక వచ్చినట్టయితే కనుక మనం ఈ స్టాక్ అనేది బై అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, అలెంబిక్ ఫార్మా. అలాగే నెక్స్ట్ స్టాక్ చూడండి ఫ్రెండ్స్, ఈఐడి ప్యారీ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా మంచి కంపెనీ, అలాగే ఫండమెంటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. సో ఈ కంపెనీ కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది ప్రస్తుతం మనకి 280 రూపీస్ దగ్గర దొరుకుతుంది. సో ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ కనుక మనం చూస్తుంటే కనుక దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 5046 crores ఉందన్నమాట. కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 280-285 ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 50 వీక్ హై చూస్తే కనుక 325 రూపీస్ కూడా వెళ్ళింది. 50 వీక్లో మార్కెట్ క్రాష్లో చూస్తే కనుక 100 రూపీస్ కూడా వచ్చిందనమాట. ఈ స్టాక్ యొక్క పిఈ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్, 4.94 ఉంది. అలాగే బుక్ వాల్యూ వచ్చేసరికి 199 ఉంది. బట్ ఏంటంటే కొంచెం హై ప్రైస్ దగ్గర మనకు దొరుకుతుంది. వీళ్ళు డివిడెన్స్ ఏమి ఇవ్వట్లేదు అనమాట. వీళ్ళ యొక్క డెప్ట్ చూస్తే కనుక డెప్ట్ అనేది వీళ్ళకి కొంచెం ఇష్యూ అనమాట. 4347 crores అనేది డెప్ట్ ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 87 చూపిస్తుంది. బట్ మనకి హై వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. స్టాక్ అనేది రీసెంట్గా బాగా గ్రో అయిందనమాట. బట్ ఇంకా కూడా గ్రో అయ్యే ఛాన్స్ అనేవి ఉన్నాయి. వీళ్ళ యొక్క ప్రోస్ కానీ కాన్స్ కానీ ఏం లేవు, ఎందుకంటే స్మాల్ స్టాక్ కదా. సో చాలామంది వెబ్సైట్స్ వాళ్ళు రీడ్ అనేది చేయరన్నమాట. బట్ గ్రో అయ్యే ఛాన్స్ అనేవి ఉన్నాయి. సో ఇది బేసికల్గా ఏం కంపెనీ అంటే ఒక షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో వేరే షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కు మనం కంపేర్ చేస్తే కనుక ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ వైజ్ కానీ లేకపోతే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మిగతా కంపెనీస్తో పోలిస్తే వీళ్ళవి ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అందువల్ల ఈ స్టాక్ అనేది నేను చూస్ చేసుకున్నాను. సో ఈ స్టాక్ని స్టడీ చేస్తున్నప్పుడు మంచి స్టాక్ మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉంది అనుకున్నాను. సో అందువల్ల మీకు చెప్తున్నాను. బట్ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీ అనాలిసిస్ కూడా చేయండి. ఒకవేళ అనాలిసిస్ చేయడం రాకపోతే కనుక ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసేటప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయండి ఇలాంటి స్టాక్స్లో ఎప్పుడు కూడా. ఎందుకంటే మన మనీ అనేది స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ కూడా కొన్నిసార్లు ఉంటాయి. బట్ స్టాక్ వైజ్ మంచి స్టాక్ ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ కనుక మనం చూస్తున్నట్టయితే కనుక 2017 సెప్టెంబర్ యొక్క క్వార్టర్ దగ్గర నుంచి ప్రస్తుతం జూన్ 2020 క్వార్టర్ దాకా కూడా వీళ్ళ యొక్క సేల్స్ అనేవి కన్సిస్టెంట్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని క్వార్టర్స్లో కొంచెం రెడ్యూస్ అయినా సరే మళ్ళీ కూడా మెయింటైన్ అనేది చేస్తున్నారు. అలాగే వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా గ్రాడ్యువల్గా తగ్గించుకొని వస్తున్నారు అనమాట. సో అలాగే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కూడా గ్రాడ్యువల్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. జూన్ క్వార్టర్లో మనకి లాక్డౌన్స్ వల్ల వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది తగ్గింది. అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినా సరే వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ అనేవి రెగ్యులర్గా మెయింటైన్ చేసుకొని వస్తున్నారు. రీసెంట్ క్వార్టర్లో లాక్డౌన్ వల్ల వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ బిఫోర్ ట్యాక్స్ కానీ లేకపోతే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ చాలా తగ్గిందనమాట. బట్ ఓవరాల్గా ఈ కంపెనీ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసుకుంటూ వస్తుంది. అలాగే వీళ్ళొక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే బ్యాలెన్స్ షీట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసినా సరే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. సో ఒక స్మాల్ క్యాప్ స్టాక్ కాబట్టి ఎక్కువ రిటర్న్స్ అనేవి లేకపోతే ఎక్కువ సేల్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఓవరాల్గా ఏదైతే వాళ్ళ యొక్క మార్కెట్ క్యాప్కి సంబంధించి వీళ్ళ సేల్స్ కానీ నెట్ ప్రాఫిట్స్ కానీ బాగానే ఉన్నాయన్నమాట. అలాగే షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక మనకి షేర్ హోల్డర్స్ ఎంతమంది ఎవరెవరు హోల్డ్ చేస్తున్నారంటే ప్రమోటర్స్ దగ్గర వచ్చేసరికి అరౌండ్ 45% స్టేక్ అనేది కన్సిస్టెంట్గా ఎవ్రీ క్వార్టర్లో కూడా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళ యొక్క స్టేక్ని కొంచెం తగ్గించుకున్నారు. మళ్ళీ కూడా రీసెంట్ సెప్టెంబర్ క్వార్టర్లో ఇంక్రీజ్ అనేది చేసుకున్నారు అనమాట. అలాగే డిఏఎస్ వచ్చేసరికి కన్సిస్టెంట్గా రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు ఆ స్టేక్ని. అలాగే పబ్లిక్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ యొక్క స్టేక్ని అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క స్టేక్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇది కొంచెం పాజిటివ్ న్యూస్ అనమాట స్టాక్కి. ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్స్ బై చేస్తున్నారంటే స్టాక్ ప్రైస్లో ఏదో మూమెంటం చూసి బై అనేది చేస్తున్నారు. సో ఈ స్టాక్ కూడా మనకి ఫ్యూచర్లో బాగా పెరిగే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ స్టాక్ని మనం చార్ట్స్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, ఏ లెవెల్స్ దగ్గర మనం బై చేయాలో. ఈ ప్యారీ వచ్చేసరికి మనకి ఈ స్టాక్ కంటిన్యూస్గా హై రేంజెస్లోకి వెళ్ళింది. మనం వన్ డే చార్ట్లో సివియర్గా చూసినట్టయితే కనుక మార్కెట్ క్రాష్ ముందు 240 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అయ్యే స్టాక్ కన్సిస్టెంట్గా పడిపోయి 100 రూపీస్ దాకా కూడా వచ్చేసింది మార్కెట్ క్రాష్లో. మళ్ళీ కూడా అక్కడి నుంచి కంటిన్యూస్గా రేజ్ అవుతూ ఇప్పుడు ఒక రేంజ్ బాండ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అరౌండ్ ఏదైతే 300 లెవెల్ ఉందో ఆ రేంజ్ బాండ్లో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ స్టాక్ వచ్చేసరికి 280 లెవెల్ దగ్గర ఉంది. బట్ ఇప్పుడు బై చేయకండి. ఏదైతే 260-265 ఈ రేంజ్ కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే కనుక అక్కడ బై చేయండి. ఎందుకంటే అక్కడ నుంచి మల్టిపుల్ టైమ్స్ అనేది రేజ్ అయిందనమాట. సో ఆ 260-265 రేంజ్ కనుక మనం బై చేసినట్టయితే కనుక మళ్ళీ కూడా 320-330 దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఈ స్టాక్లు కూడా. అలాగే ఫ్యూచర్లో ఇంకా కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. సో ఈ 2 స్టాక్స్ కూడా మీ అనాలిసిస్ చేసి అప్పుడు మీరు కూడా టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసి మీకు నచ్చినట్టయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. నేనైతే లెవెల్స్ చెప్పానో ఆ లెవెల్స్ కనుక వచ్చినట్టయితే కనుక ఈ 2 స్టాక్స్లో ఏదో ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.